Hello guys, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ద ఫన్ విత్ కేటీబీ యూట్యూబ్ ఛానల్. సో గైస్ ఈరోజు మనం ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్లో సోలో వర్సెస్ స్క్వాడ్ బ్యాటిల్ రాయల్ క్లాసిక్ మోడ్లో. ఒకవేళ మీకు ర్యాంక్ మోడ్లో కావాలంటే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియో అయితే ర్యాంక్ మీద తెస్తాను అనమాట. సో నేను ఈ ఫ్రీ ఫైర్ ఎందుకు ఆడుతున్నానంటే మీరు కొంతమంది కామెంట్ చేశారు, ఒక బ్రో అయితే కామెంట్ చేశారు అనమాట. సో తను చెప్పిన వల్ల నేను ఆడుతున్నాను. సో మ్యాచ్ పైకి లేట్ అవుతుందని చెప్పేసి ఇక్కడ నేను కొంతమంది రీజన్లో ప్యానెల్స్ ఎలా ఉంటే నేను వాళ్ళని అయితే రిపోర్ట్ చేస్తున్నాను అనమాట. మీరు కూడా రిపోర్ట్ చేయాలి. వీళ్ళ వల్లే మన వాళ్ళు ఎక్కువగా ర్యాంక్ ఇస్తలేదు అండ్ గేమ్ కూడా వీళ్ళ వల్ల వదిలేసి వెళ్ళిపోతున్నారు. అండ్ వీళ్ళు రీజన్ టాప్ వన్లో కూర్చొని ఉన్నారు. వీళ్ళు నేమ్ని కొట్టండి అనమాట, రిపోర్ట్ కొట్టండి. స్టార్ట్ చేద్దాం త్వరగా. ఇక్కడ మ్యాచ్ చాలా వచ్చింది. సో చాలా టైం పట్టిద్దాం. సో ఇక్కడే కంటిన్యూ చేద్దాం. కాకపోతే ఏం ట్రై చేసిన కూడా ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ అసలు పనికిరాదు, ఎందుకంటే మనం కనిపించట్లేదు కదా కొద్దిగానే ఏం ప్రాబ్లం ఉండదు అక్కడ. సో మనం ఇప్పుడైతే టీవీ టవర్ దగ్గర దిగబోతున్నాం. నెక్స్ట్ దగ్గర నుంచి కాపీ చేసి అనిపిస్తుంది. బట్ ఎందుకు లేండి, మనకి ఎందుకు మళ్ళీ ఇంకేమైనా మనం రిపోర్ట్ పెట్టాలంటే మనం మీ ఆడవాళ్ళు అందరినీ ఒక ఛానల్ బాగా నడుపుతుంది. ఫస్ట్ షేర్ చేసాను ఫ్రెండ్స్కి అందరికీ. ఇదేంటిది లాంగ్ రేంజ్ అన్న కూడా దొరికింది. ఇక్కడెక్కడో ఫైరింగ్ సౌండ్ అన్న పారాషూట్ దిగే సౌండ్ వస్తుంది అన్నది. సో ఇక్కడైతే ఒకేసారి ఇద్దరు డౌన్ అయిపోయి తమ్ముడు నేను చూడలేదు కదా, కొద్దిగా మోటార్ అర్థం కావట్లేదు. ఇక్కడ ఇంకోటి ఉండాలి కదా, నేను ఫినిష్ చేద్దాం. అండ్ ఇక్కడ పక్కన నుంచి తమ్ముడు నేను చూసాను బ్యాక్ సైడ్. ఓకే కంటిన్యూ. అక్కడ నుంచి అయితే ఫైరింగ్ సౌండ్ వస్తుంది, చూసుకోవాలి. ఇక్కడ ఒక అయిపోయాడు అవలా ఒక్క నిమిషం యూజ్ చేసా వీడిని ఫినిషింగ్ చేసేసి వీళ్ళ దగ్గర ఏం గన్స్ ఉన్నాయి. MP40 అయితే ఇందాక నుంచి ఉంది, నో ప్రాబ్లం. ఓకే ఇక్కడ ఇంకో అక్క ఉంది. అక్క గన్ చేతిలో ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు అక్కడ. బట్ నో ప్రాబ్లం, మనకైతే వీడియో రికార్డ్ చేయొచ్చు. బట్ ల్యాగ్ అవుతుంది అక్కడక్కడ. గైజ్ ఇంకో కామెంట్ కూడా వచ్చింది, బ్రో నువ్వు సోలోలో ఎందుకు ఆడతావు బ్రో ఇప్పుడు మీ ఫ్రెండ్స్ లేరా అని. అవును బ్రో, నా ఫ్రెండ్స్ ఎవరు, నాతో పాటు ఆడరు నా ఫ్రెండ్స్ ఎవరు, అందుకే నేను ఒంటరిగానే ఆడుతాను, ఒంటరిగానే వీడియోస్ చేస్తాను. హెల్ప్ కూడా ఎవరిని అడిగాను, అప్పుడప్పుడు అడుగుతాను, చేస్తారు, లేకపోతే లేదు. బ్రో ఈ సన్సెట్ అవుద్దా, ఇందాక నుంచి చూసిన ఒక్క ఎనిమిది దొరకట్లేదు అసలు. దొరికారు గుర్రం అక్కడ దొరికింది. పెళ్ళి పాప అయిపోయింది. ఇంకోటి అక్క బాటక్క చూడక్క బాటలో వదిలే. బై ద వే గైస్, ఇది నేను లక్ ఈవెంట్లో వచ్చింది కదా, దాంట్లో తీసాను ఈ బండలను. వచ్చింది. సో అది నచ్చుతుందా మీకు మాట చెప్పండి, కామెంట్లో చెప్పండి నచ్చిందా నచ్చలేదా అనేది. చూసారు ల్యాగ్ పడుతుంది అసలు, మామూలుగా స్టక్ అవుతుంది అక్కడక్కడ. ఇక్కడ చెమటలు పుడుతున్నాయి. ఫ్యాన్ లేకుండా వేసాను నేను, ఫ్యాన్ లేకుండా ఇరుకొచ్చా. బ్రో ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఎందుకు బ్రో సోలో వర్సెస్ స్క్వాడ్ కదా ఎందుకు రివైవ్ పాయింట్లు కూర్చున్నాం అంటే నేను చెప్తాను ఆగండి ఒక్క నిమిషం, మొత్తం అయిపోనివ్వండి ఇది. సో మ్యాటర్ ఏంటంటే ఆగని చెప్తాం. అరే అవ్వలేదు అంటే నేను ఎందుకు కూర్చున్నానంటే స్టక్ అవుతుంది బ్రో అసలు ఏంటి బ్రో ఆగని చెప్తాను. అదే ఒక్క నిమిషం బాగండి బ్రో, అసలు గ్యాప్ ఇవ్వండి బ్రో, చెప్పనివ్వండి బ్రో ఎందుకు కూర్చున్నాను అక్కడ. ఓకే అక్క ఇప్పుడు చెప్తానండి ఎందుకు కూర్చున్నాను అక్కడ అంటే, అప్పుడప్పుడు అక్కడ ఎక్స్ట్రా రివైవల్ది పాయింట్స్ దొరుకుతాయంట. అన్నీ నేను ట్రై చేశాను, ఒకసారి దొరికింది కూడా, కానీ ఏంటో ఈసారి దొరకలేదు. ఓకే బట్ నో ప్రాబ్లం. ఓకే లాస్ట్ జోన్లో వచ్చేసింది, లాస్ట్ అక్క ఉంది, మిగతా వాళ్ళ మిగతా ఎలిమినేట్ అయిపోయాడు. మీ అది కట్ చేసాను ఎందుకంటే మీరు బోర్ అవుతారేమో అని. ఈ అక్కనేసరికి అయిపోయింది బూయా. నెక్స్ట్ వీడియో కోసం కామెంట్ చేయండి. నెక్స్ట్ ర్యాంక్ ఆడాలి, లేకపోతే స్కార్ఫ్ ఆడాలా, లేకపోతే BGM ఆడాలా కామెంట్ చేయండి. అండ్ లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ
కామెంట్ చేయమనండి అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.